కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామంలో యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి సర్పంచ్గా ఎల్లికల గ్రామంలో నామినేషన్ వేయడం జరిగింది. తాండ్ర గ్రామ ప్రజలు తండోపతండాలుగా ఆశాదీప్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ బ్యాండ్ బాజాలతో నామినేషన్కి కదిలింది. ఈ సందర్భంగా తాండ్ర గ్రామస్తులు మాట్లాడారు. తాండ్ర గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న యువ నాయకుడు ఆశాదీప్ రెడ్డి ఏ పదవి లేకున్నా తాండ్ర గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాండ్ర ప్రజల కోసం మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సహాయాలు చేయడం, తాండ్ర గ్రామంలో ముగ్గుల పోటీలు, క్రికెట్ టోర్నమెంట్లకు బహుమతులు ఇస్తూ యువతి యువకుల్ని ప్రోత్సహించడం జరిగిందని, ఈరోజు ఊరు మొత్తం ఒకటై ఆయన కోసం కదిలిందని, ఆయన సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కాయితి ఆశాదీప్ రెడ్డి మాట్లాడారు. తాండ్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సహాయ సహకారాలు అందించారని, వారి కోరిక మేరకు ఈరోజు తాండ్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, తాండ్ర గ్రామ అభివృద్ధి కోసం నీతి నిజాయితీ లక్ష్యంగా తాండ్ర అభివృద్ధి కోసం పాటుపడతామని, దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తాండ్ర గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తాండ్ర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ప్రేమ అనురాగాలతోని అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నామినేషన్ వేశాను. రేపు పొద్దున గెలిచాక తప్పకుండా ఎలాంటి తప్పుడు పనులు కానీ ఏం ఆశించకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.